ఎందుకంటే దేవుడు అంటే నేను చెప్పిన మాట విన్నోనే నేను దీవిస్తాను, పచ్చగా వస్తాను. నేను చెప్పిన మాట పాటించకుండా పచ్చదనాన్ని నువ్వు ఆశించి దాన్ని కాలిపనటువంటి. కాబట్టి ఎవరు పచ్చగా ఉంటారు? నీటి కాలంలో నాటకుండా పచ్చటి చెట్టు ఏ విధంగా ఉంటుందో ఫలిస్తుందో అలా ఉండాలి అనేటువంటి ఆ దైవదేవులు ఎవరు వర్తిస్తుందంటే ఆయన మాటలు విని విశ్వసించి హృదయం భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించాలని మాత్రమే ఆ ఆశీర్వాదం వర్తిస్తుంది. షరతులు వర్తిస్తాయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను చేయడంతా సఫలం. అదే దుష్ట విషయం, గాలి చెదరకుండా పొట్టువలు ఉన్నారు, కానీ వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించే వారి విషయంలో వారు చేసేదంతా కూడా సఫలపరచబడుతుంది. వ్యాపారం చేస్తే వ్యాపారాన్ని సఫలపరుస్తాడు దేవుడు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం సఫలపరుస్తాడు, వ్యవసాయం చేస్తే కాబట్టి నువ్వు ఏ పని చేస్తే ఆ పని దేవుడు దీవిస్తాడు. కాబట్టి విజయం అది సక్సెస్ అవుతుంది. ఒక మాట చెప్పాలి, సక్సెస్ అవుతుంది. హల్లెలూయా.